ఇక బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. ప్రస్తుతం పూరీ తీరానికి వాయువ్యంగా 40 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. గోపాల్పూర్కు ఈశాన్యంగా 70 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. ఒడిశా నుంచి చిలకనర్ సరస్సు దగ్గరగా వాయుగుండం కొనసాగుతుంది. గంటకు 3 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతోంది. వాయువ్యంగా కొనసాగుతూ ఒడిశా ఛత్తీస్గఢ్ మధ్య తీరం దాటే ఛాన్స్ ఉంది. ఇక 24 గంటల్లో ఒడిశా ఛత్తీస్గఢ్ సమీపంలో వాయుగుండం తీరం దాటబోతుంది. ఉత్తర కోస్తాంధ్ర ఒడిశా తీర ప్రాంతాల్లోని జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో భారీగా నుంచి అతి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో సాయంత్రం వరకు వర్షం కురిసే ఛాన్స్ ఉంది. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాల సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నేడు మంచిర్యాల, పెద్దపల్లి, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.